నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ముఖ్య అనుచరుడు అరెస్టు. PS లో బైఠాయించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. రహదారి భద్రత మన జీవితాలకు రక్షణ. హెల్మెట్ పై అవగాహన కార్యక్రమంలో బాపట్ల SP హితవు. కేసీఆర్ కృషితోనే రోల్ మోడల్ గా తెలంగాణ. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఉదాన అధ్యక్షురాలు PD రెడ్డి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అనుచరుడు వైసీపీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కేసులో ఆయనను వేదయ్యపాలెం పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం తెలుసుకొని రూరల్ ఎమ్మెల్యే ఆయన అనుచరులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే PS లో తాటి వెంకటేశ్వర్లు లేకపోవడంతో వారు అక్కడే బైఠాయించారు. జిల్లా SPకి ఫోన్ చేసి దాదాపు 2 గంటల నుంచి పోలీసులు స్పందించడం లేదని ఫిర్యాదు చేశారు. 24 గంటల్లో వెంకటేశ్వర్లను కోర్టులో హాజరుపరుస్తామని DSP శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఆయన పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారము కోర్టులో హాజరుపరచకపోతే లీగల్గా వెళ్తామని స్పష్టం చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో నెల్లూరులో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. వేదాయపాలెం పోలీస్ స్టేషన్కి విచ్చేస్తే వెంకటేశ్వరరావు ఇక్కడ లేరు. అడిగితే పోలీసులు మాకు తెలియదు సార్ అని చెప్పడం జరిగింది. వాళ్ళంతా చిన్న పోలీసులు, వాళ్ళ నిజంగా కూడా తెలియదు. వెంటనే SP గారికి ఫోన్ చేస్తే SP గారు ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. CI గారికి ఫోన్ చేస్తే 1-10 సార్లు ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. తాటి వెంకటేశ్వరులకు ఫోన్ చేస్తే వెంకటేశ్వర ఫోను వెంకటేశ్వర వద్ద ఉన్నట్టు లేదు, పోలీసుల వద్ద ఉన్నట్టు ఉంది, వారు ఫోన్ ఎత్తుకోలేని పరిస్థితి. మళ్ళీ అప్పుడు ఆ సమయంలో నేను అడిగాను వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో, తాటి వెంకటేశ్వరరావుని మీ వాళ్ళు అరెస్ట్ చేసిస్తామని వేదాయపాలెం పోలీస్ స్టేషన్కి విచ్చేస్తే వెంకటేశ్వరరావు ఇక్కడ లేరు. అడిగితే పోలీసులు మాకు తెలియదు సార్ అని చెప్పడం జరిగింది. వాళ్ళంతా చిన్న పోలీసులు, వాళ్ళ నిజంగా కూడా తెలియదు. వెంటనే SP గారికి ఫోన్ చేస్తే SP గారు ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. CI గారికి ఫోన్ చేస్తే 1-10 సార్లు ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి. తాటి వెంకటేశ్వరకు ఫోన్ చేస్తే వెంకటేశ్వర ఫోను వెంకటేశ్వర వద్ద ఉన్నట్టు లేదు, పోలీసుల వద్ద ఉన్నట్టు ఉంది, వారు ఫోన్ ఎత్తుకోలేని పరిస్థితి. మళ్ళీ అప్పుడు ఆ సమయంలో నేను అడిగాను వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో, తాటి వెంకటేశ్వరరావుని మీ వాళ్ళు అరెస్ట్ చేసి. హెల్మెట్ లేని ప్రయాణము ప్రమాదకరమని, రహదారి భద్రత మన జీవితాలకు రక్షణ అని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని బాపట్ల జిల్లా SP వకుల్ జిందాల్ హితవు పలికారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో హెల్మెట్ల ఆవశ్యకత గురించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల వలన గడిచిన 2 ఏళ్లలో మరణించిన వారిలో 43% మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే సాగు, తాగునీరు, సంక్షేమ పథకాలు, 24 గంటల విద్యుత్తు దేశంలోనే రోల్ మోడల్గా నిలిచాయని బాగంబర్పేట మాజీ కార్పొరేటర్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఉదాను అధ్యక్షురాలు పద్మావతి దుర్గప్రసాద్ రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని తలసేమియా బాధితుల కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి దిక్సూచిలా నిలిచాలని, అలాంటి నేత దేశ రాజకీయాల్లోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ స్ఫూర్తి ప్రదాత అయిన కేసీఆర్ గారి ఆదర్శము మరి అందరికీ కూడా ఉంది. ఆయన ఈరోజు BRS స్థాపించి ఒక ఐకాన్గా నిలిచారు. ఎలాగైతే తెలంగాణని డెవలప్మెంట్లో కానీ
మరి అన్ని రంగాల్లో సాగునీరు కానీ త్రాగునీరు కానీ అలాగే వ్యవసాయ రంగంలో కానీ పట్టణీకరణలో కానీ ప్రతి ఒక్క రంగము వైద్య విద్య అన్ని రంగాల్లో ఈరోజు ముందంజలో ఉంది అంటే మన తెలంగాణనే అని చెప్పుకోవచ్చు. మరి ఈ డెవలప్మెంట్ మరి ముఖ్యంగా మన సిటీని కూడా చూసుకుంటే ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరు కూడా మన సిటీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఈరోజు హైదరాబాద్ అనేది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా అందరి కళ్ళు కూడా మరి ఇక్కడ దీనివైపే ఉన్నాయంటే దీనికి ముఖ్య కారణం మరి కేసీఆర్ గారే. అలాగే వారి స్ఫూర్తితోని కేటీఆర్ గారు కూడా ఎన్నో పనులు చేపట్టి మనకింత ఖ్యాతి తెచ్చారు. మరి ఇదే స్ఫూర్తితోని మరి బీఆర్ఎస్ స్థాపించారు కాబట్టి వచ్చే రోజులలో జాతీయంగా కూడా ఆయనకి మంచి స్థానం లభించాలని కోరుకుంటున్నాను. మీరు చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మోదీపై ఆయన చేస్తున్నది ఏం లేదు. వాళ్ళు నమ్మకాలకే వెళ్తారు, ప్రచారానికే వెళ్తారు తప్పితే అన్నీ ఏది తీసుకున్నా గణాంకాలు తీసుకున్నా కానీ వృద్ధిలో కానీ అలాగే మరి వాళ్ళు మొన్న అదానీ అంబానీ తెలంగాణ స్ఫూర్తి ప్రదాత అయిన కేసీఆర్ గారి ఆదర్శము మరి అందరికీ కూడా ఉంది. ఆయన ఈరోజు బీఆర్ఎస్ స్థాపించి ఒక ఐకాన్గా నిలిచారు. ఎలాగైతే తెలంగాణని డెవలప్మెంట్లో కానీ మరి అన్ని రంగాల్లో సాగునీరు కానీ త్రాగునీరు కానీ అలాగే వ్యవసాయ రంగంలో కానీ పట్టణీకరణలో కానీ ప్రతి ఒక్క రంగము వైద్య విద్య అన్ని రంగాల్లో ఈరోజు ముందంజలో ఉంది అంటే మన తెలంగాణనే అని చెప్పుకోవచ్చు. మరి ఈ డెవలప్మెంట్ మరి ముఖ్యంగా మన సిటీని కూడా చూసుకుంటే ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరు కూడా మన సిటీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఈరోజు హైదరాబాద్ అనేది మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా అందరి కళ్ళు కూడా మరి ఇక్కడ దీనివైపే ఉన్నాయంటే దీనికి ముఖ్య కారణం మరి కేసీఆర్ గారే. అలాగే వారి స్ఫూర్తితోని కేటీఆర్ గారు కూడా ఎన్నో పనులు చేపట్టి మనకింత ఖ్యాతి తెచ్చారు. మరి ఇదే స్ఫూర్తితోని మరి బీఆర్ఎస్ స్థాపించారు కాబట్టి వచ్చే రోజులలో జాతీయంగా కూడా ఆయనకి మంచి స్థానం లభించాలని కోరుకుంటున్నాను. మీరు చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మోదీపై ఆయన చేస్తున్నది ఏం లేదు. వాళ్ళు నమ్మకాలకే వెళ్తారు, ప్రచారానికే వెళ్తారు తప్పితే అన్నీ ఏది తీసుకున్నా గణాంకాలు తీసుకున్నా కానీ వృద్ధిలో కానీ అలాగే మరి వాళ్ళు మొన్న అదానీ అంబానీ వాళ్ళని చూసాము. ఏవైతే ప్రభుత్వ సంస్థలు అన్నీ ఉన్నాయో వాటన్నిటికి కూడా మరి అంబానీ అదానీ వాళ్ళకు తాకట్టు పెట్టి ఈరోజు కోట్లాది ప్రజలకు ఎంత నష్టము పరిచారో అందరూ చూశారు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఇటు ప్రతిపక్షాలు అనేవి వాళ్లకు ఏది కూడా కన్స్ట్రక్షన్ ఆలోచనలు ఎక్కడ కూడా లేవు. ఏమైనా కానీ ఇది కూల్చేద్దాం అది పేల్చేద్దామని కాంగ్రెస్ వాళ్ళు అయితేనేమి మరి బీజేపీ వాళ్ళు అయితేనేమి వాళ్ళకు ఒక ఎజెండా లేదు, ఒక తీసుకున్న పంతాలో కూడా వాళ్ళు కరెక్ట్గా ఏది చేయట్లేదు. కాబట్టి ఈరోజు అందరూ తెలుసుకున్నారు కేసీఆర్ అయితేనే మరి దేశానికి దిక్సూచి. తెలంగాణని ఎట్లయితే యాక్సెప్ట్ చేశారో అలాగే త్రూఅవుట్ ఇండియా కూడా ప్రతి ఒక్క రాష్ట్రం కూడా మరి రైతులకు ఆయన ఎంతో చేస్తున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా రైతులు కూడా కేసీఆర్ గారు రావాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆయనకు రాబోయే రోజులలో ఆయనకు చాలా మంచి పదవి రావాలని అలాగే వారి సేవలు ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు మహిళలను చూసుకున్నట్టయితే మరి బీఆర్ఎస్ అనౌన్స్ చేశాక మహిళలకు పెద్దపీట వేసి మరి అది వచ్చిన వెంటనే మరి అన్ని రంగాల్లో కూడా మహిళలను పైకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు. మొట్టమొదటి బిల్లు 33% ఏదైతే ఉమెన్ రిజర్వేషన్ ఉందో చట్టసభల్లో మరి ఆడవాళ్ళు. మహాశివరాత్రి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పంచరామ క్షేత్రమైన ద్రాక్షారామము శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి హాజరయ్యారు. శ్రీ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆకస్మికంగా మృతి చెందారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. శుక్రవారం రాత్రి భీమవరంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన 10 గంటల వరకు పార్టీ నాయకులతో కలిసి గడిపి ఇంటికి వెళ్లారు. తర్వాత గుండెపోటుకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. గద్వాల్ జోగులాంబ జిల్లా ఆలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆమె వెంట ఎమ్మెల్యేలు అబ్రహాం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, కార్పొరేషన్ చైర్మన్లు మేడే రాజీవ్ సాగర్, సాయి చందు తదితరులు పాల్గొన్నారు. కొంచెం బ్లాక్ అయితే కొంచెం సైడ్ ఉదయనం విశ్వభూతం కొంచెం బ్లాక్ అయితే కొంచెం సైడ్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజేంద్ర నగర్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన నివాసంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పెన్నిధి బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఓకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రకాష్ అన్న నాయకత్వం, టీఆర్ఎస్ టీఆర్ఎస్ జిందాబాద్. ఓకే మనం కొంచెం ప్లీజ్ ఓకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రకాష్ అన్న నాయకత్వం, టీఆర్ఎస్ టీఆర్ఎస్ జిందాబాద్. ఓకే మనం కొంచెం ప్లీజ్
ఈరోజు మన కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ మన ముఖ్యమంత్రి గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఎంతో ఘనంగా తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా ఆయన జన్మదినం ఈరోజు జరుపుకుంటున్నారు. అందరూ కూడా చాలా సంతోషం. ఏదేమైనా తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధిలో కానీ అన్ని రంగాల్లో కానీ ముందుకు పోతూ తెలంగాణ ఎంతో ముందుకు తీసుకుపోతున్నాడు. చాలా సంతోషం. అందుకని ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయన ఆశీర్వాదిస్తూ ఇంకా మన ప్రభుత్వాన్ని ఇంకా చాలా రోజులు ముందు తీసుకుపోయి ఈ డెవలప్మెంట్ ఉండాలని చెప్పి మేము ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రజలందరూ దీవెనార్థి కూడా ఉంటుందని కూడా మేము అందరం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో ఎప్పుడైనా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మనమందరం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ప్రజలందరూ ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఎంత మంచిగా ఉండాలనే ఆలోచనే మన ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఈరోజు అంతా కూడా చాలా ఆనందంతో మనమందరం కూడా ఆయన బర్త్డే జరుపుకుంటాం. చాలా సంతోషం. ఇక్కడనే కాదు, భారతదేశం అంతా కూడా ఎక్కడెక్కడైతే మన తెలుగు ప్రజలు ఉందో అందరూ కూడా మన బీఆర్ఎస్ పార్టీ పెట్టినాక కూడా అందరూ కూడా మనం ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి బర్త్డే చేసుకోవాలని అందరూ కూడా ప్రజలందరూ కూడా పిలిపిస్తున్నారు. అది చాలా సంతోషం. ఏదేమైనా మేమందరం కూడా ఇవాళ కేసీఆర్ గారి ఆయన అడుగుజాడలు నడుస్తూ డెవలప్ చేస్తూ ఎంతో ముందుకు పోతున్నాం. ప్రజలకు ఇచ్చే హామీలన్నీ కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా రాబోయే రోజులలో అంచెలంచెలుగా చేసుకుంటూ పోతూ ఆయన బర్త్డే సందర్భంగా మేమందరం కూడా ప్రజలందరం కూడా మళ్ళీ ఒకసారి మంచి మెజార్టీతో మన గవర్నమెంట్ వచ్చి ప్రజలకు న్యాయం చేయాలి, డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో మేము అందరం ఉన్నాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అందులకు అందజేస్తున్నారని ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ ప్రతినిధులు కొనియాడారు. హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనేక రాయితీలు కల్పించిన సీఎంకు అందులు రుణపడి ఉంటారని పలువురు అన్నారు. Happy birthday to KCR. Beloved KCR. మాట్లాడండి. మరి మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం మరి మా వికలాంగులకు అనేక రకమైనటువంటి రాయితీలను కల్పించి ఆదుకుంటున్నారు. ఇందుకు మేము రుణపడి ఉంటాం, మా వికలాంగుల యావత్ సమాజం కూడా. మరి అంతేకాకుండా ఈ జన్మదిన సందర్భంగా వారికి విషెస్ అందజేస్తూ భగవంతుని మేము మనసారా కోరుకునేది ఏంటంటే ఇటువంటి ముఖ్యమంత్రి పూర్ణ ఆయుస్సును పుచ్చుకొని మరి మాకు ఇంకా సుమారు ఇంకా 2 దశాబ్దాల పాటు అయినా మనల్ని పరిపాలించి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరి మా అందులకు సంబంధించిన యొక్క సౌకర్యాలను కూడా మరి మా అందుల అభివృద్ధిలో కూడా అందులకు ఇచ్చేటువంటి సౌకర్యాల పట్ల కూడా మరి మన రాష్ట్రం ముందుండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ త్రిభాషా సూత్రం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వర్తింప చేయాలని చెప్పి మరి మొదట ప్రభుత్వం తలంచినప్పటికీ మరి కొంతమంది 3 లాంగ్వేజెస్ అవకాశం లేకున్నందువల్ల ఏదో ఒక లాంగ్వేజ్ తీసుకునేటువంటి ఆప్షన్ నార్త్ ఇండియా. Happy birthday to KCR.
beloved KCR. కొంచెం వెయ్యి. పెట్టుదా? ఇంకేంటది? ఇది beloved KCR. మరి మా ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మరి మా వికలాంగులకు అనేక రకమైనటువంటి రాయితీలను కల్పించి ఆదుకుంటున్నారు. ఇందుకు మేము రుణపడి ఉంటాం, మా వికలాంగుల యావత్ సమాజం కూడా. మరి అంతేకాకుండా ఈ జన్మదిన సందర్భంగా వారికి విషెస్ అందజేస్తూ భగవంతుని మేము మనసారా కోరుకునేది ఏంటంటే ఇటువంటి ముఖ్యమంత్రి పూర్ణ ఆయుస్సును పుచ్చుకొని మరి మాకు ఇంకా సుమారు ఇంకా 2 దశాబ్దాల పాటు అయినా మనల్ని పరిపాలించి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరి మా అందులకు సంబంధించిన యొక్క సౌకర్యాలను కూడా మా అందుల అభివృద్ధిలో కూడా అందులకు ఇచ్చేటువంటి సౌకర్యాల పట్ల కూడా మరి మన రాష్ట్రం ముందుండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఈ త్రిభాషా సూత్రం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వర్తింప చేయాలని చెప్పి మరి మొదట ప్రభుత్వం తలంచినప్పటికీ మరి కొంతమంది 3 లాంగ్వేజెస్ అవకాశం లేకున్నందువల్ల ఏదో ఒక లాంగ్వేజ్ తీసుకునేటువంటి ఆప్షన్ నార్త్ ఇండియా. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గము రాహమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ ఫేజ్ 2లో పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటరు సిఎన్ రెడ్డి, బస్తీ అధ్యక్షుడు షేక్ గని, రవూఫ్, జబ్బర్, రఫీక్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. दूर से कर గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేసీఆర్ గారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు రహమత్ నగర్ డివిజన్లో హెచ్ఎఫ్ నగర్లో అధ్యక్షుడు గని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జన్మదిన వేడుకల్లో అందరూ కూడా డివిజన్ నాయకులందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టే పథకాలు కావచ్చు, అమలు చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు రావడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో ఈ దేశానికి తన యొక్క సేవలు అవసరమనే విధంగా బీఆర్ఎస్ పార్టీని కూడా స్థాపించడం జరిగింది. రానున్న రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులను ప్రధానిగా చూడాలని ఆకాంక్షిస్తూ निकालो दूर से कर గౌరవ
శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేసీఆర్ గారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు రహమత్ నగర్ డివిజన్లో హెచ్ఎఫ్ నగర్లో అధ్యక్షుడు గని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జన్మదిన వేడుకల్లో అందరూ కూడా డివిజన్ నాయకులందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టే పథకాలు కావచ్చు, అమలు చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు రావడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో ఈ దేశానికి తన యొక్క సేవలు అవసరమనే విధంగా బీఆర్ఎస్ పార్టీని కూడా స్థాపించడం జరిగింది. రానున్న రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులను ప్రధానిగా చూడాలని ఆకాంక్షిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇటీవల ఢిల్లీ తల్కతోర ఇండోర్ స్టేడియంలో కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో మేడ్చల్ జిల్లా కిక్ బాక్సింగ్ సెక్రటరీ మాస్టర్ రమేష్ వద్ద శిక్షణ పొందుతున్న అరుణ్ తేజ్ సబ్ జూనియర్ స్థాయి 6 నుండి 7 సంవత్సరాల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టెక్నికల్ డైరెక్టర్ విఎస్ రావత్ నుంచి పతాకం అందుకోవడము తనకు చాలా సంతోషంగా ఉందని మాస్టర్ రమేష్ అన్నారు. Sabri from Maharashtra, Rachel from Goa. Red corner, 1 point. Fight. Stop. Fight. Sabri from Maharashtra, Rachel from Goa. Rachel from Goa. First call, Rachel from Goa, blue corner. Goa boat. Winner is red corner. 1 point. Fight. Sabri from Maharashtra, Rachel from Goa. Red corner, 1 point. Fight. Stop. Fight. Sabri from Maharashtra, Rachel from Goa. Rachel from Goa. First call, Rachel from Goa, blue corner. Goa boat. Winner is red corner. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ముఖ్య అనుచరుడు అరెస్టు. పిఎస్లో బైఠాయించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. రహదారి భద్రత మన జీవితాలకు రక్షణ. హెల్మెట్ పై అవగాహన కార్యక్రమంలో బాపట్ల ఎస్పీ హితవు. కేసీఆర్ కృషితోనే రోల్ మోడల్ గా తెలంగాణ. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఉదాన అధ్యక్షురాలు పీడీ రెడ్డి.
చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.